ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందో లేదో ఏ విధంగా టెస్ట్ చేయాలో మీకు డీటెయిల్గా చెప్తాను. నార్మల్గా సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అయినా 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ అయినా మోటార్ అయినా ఏదైనా డ్యామేజ్ అయితే మెగ్గర్ టెస్ట్ ద్వారా ఏ విధంగా అది కాలిపోయిందని డిసైడ్ చేస్తారో ఇప్పుడు చూపిస్తాను. మెగ్గర్ టెస్ట్ చేయాలంటే ఎక్కువ కంపెనీ మెగ్గర్, దీన్ని ఏ విధంగా టెస్ట్ చేయాలో చూపిస్తాను. ఎప్పుడైనా మెగ్గర్ టెస్ట్ చేసినప్పుడు బాడీ యొక్క నోటలు ఎత్తికి టచ్ అయ్యి ఉంటే దాన్ని రిమూవ్ చేసుకోవాలి. అది 3 ఫేజ్ డీటెయిల్ అయినా సింగిల్ ఫేజ్ డీటెయిల్ అయినా నోటల నుంచి ఎత్తికి బాడీ రిమూవ్ చేసుకోవాలి. తర్వాత HV2 బాడీ, LV2 బాడీ, HV2 LV ఈ 3 విధంగా టెస్ట్ చేయాలి. 0 రెసిస్టెన్స్ వస్తే అది బాడీ ఇంటర్నల్గా స్టార్ట్ అయినట్టు, మెగా ఓమ్స్లో వస్తే ఓకే హెల్తీగా ఉన్నట్టు. LV2 బాడీ చూడండి, రెసిస్టెన్స్ మెగా ఓమ్స్లో వస్తుంది అంటే హెల్తీగా ఉన్నట్టు, లోపల స్టార్ట్ కాలేదు, బాడీ టచ్ కాలేదు, షాక్ రాదన్నట్టు. LV2 HV అంటే లో వోల్టేజ్ టు హై వోల్టేజ్ సైడ్ మెగా ఓమ్స్లో వస్తుంది. అంటే ఈ LV-HV కూడా షార్ట్ కాలేదు, ఓకే హెల్దీగా ఉంది, దీన్ని రన్ చేయొచ్చు. సేమ్ ఇదే DTRకి అయినా, 3 ఫేజ్ DTRకి అయినా, PTRకి అయినా, మోటార్కైనా, కేబుల్కైనా ఈ విధంగా టెస్ట్ చేయడం వల్ల దాని యొక్క రెసిస్టెన్స్ వాల్యూ తెలుసుకొని అది వర్క్ అవుతా కాదని చెప్పొచ్చు ఈజీగా. ఇప్పుడు సపోజ్ ఈ రెండింటి బదులు ఎక్కువ రెసిస్టెన్స్ వాల్యూ అనుకో, టెస్ట్ చేస్తే మెగా ఓమ్స్ వస్తుంది. అదే 2 షార్ట్ చేసిన అనుకో, 2 షార్ట్ చేసిన ఇప్పుడు మనం టెస్ట్ చేస్తున్నాం, 0 ఓమ్స్ వస్తుంది. 0 ఓమ్స్ ఈ విధంగా టెస్ట్ చేయాలి. ఎవరైనా ఈ మెగ్గర్ కొనాలంటే కామెంట్లో లింక్ ఇస్తున్నా, కొనవచ్చు, పిన్ చేసి ఉంచుతా, అంటే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, కొనవచ్చు. ఇది మెకో కంపెనీ.